టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మనము మహిళా దినోత్సవం అని చెప్పేసి సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా కల్పించాలి. ఎందుకంటే ఎర్లీగా డిటెక్షన్ చేసుకుంటే మనం ట్రీట్మెంట్ మీ అందరికీ కోరేది. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఈనాటి కార్యక్రమంకి విచ్చేసిన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ శోభారాణి గారికి, సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి గారికి, వారు సిడబ్ల్యూసి మెంబర్స్ అందరికీ, మా గౌరవ జిల్లా అధికారులందరికీ, ముందుగా అతిథిగా విచ్చేసిన మహిళలందరికీ, నా పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ కూడా నమస్కారాలు. మీరు క్షమించాలి, ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ముందుగా ఒక మహిళా దినోత్సవం ఎందుకు ఉంది అని మనం ఆలోచించాలి. ఎందుకు ఉంది ఎవరైనా చెప్పగలుగుతారా? టెక్నికల్ కారణాలు చెప్పకండి, వీళ్ళు ప్రారంభించారు, వాళ్ళు ప్రారంభించారు, అలా కాదు. నా అభిప్రాయం ఎట్లా ఉంది అంటే, ఒక సంవత్సరంలో 365 రోజులు లేకపోతే 366 రోజులు ఉంటుంది. ఈ ఒక్కరోజు మీకోసం మేము చెప్తున్నాము అన్నట్టు మహిళా దినోత్సవం ఉంది, మిగతా మనది కాదు. అవునా కాదా? అవును. క్షమించాలి, నా గొంతు కొంచెం ఫీవర్ వల్ల పోయింది. అందరికీ అర్థం వస్తుందా నేను చెప్పేది? అర్థం వస్తే ఎక్కువసేపు మాట్లాడతాను, లేకపోతే తక్కువసేపు మాట్లాడతాను. ఎందుకంటే ఒక 1 గంటన్నర అవుతుంది. ఖచ్చితంగా మీరు ఇంటికి పెడితే మళ్ళా వెయిట్ చేస్తారు, అందరికీ ఫుడ్ పెట్టాలి, కాబట్టి నేను తక్కువనే మాట్లాడతాను. ఈ ఎలక్షన్ ఇప్పుడు కంప్లీట్ అయింది కాబట్టి నేను చూశాను, కౌంటింగ్లో చూశాను ప్రత్యేకంగా, చాలామంది మహిళలు నైట్ డే లెక్క పెట్టకుండా బాగా పనిచేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము మాకు దేవుడు చూస్తున్నారు. మా అపార్ వాస్తవమైన మన పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటాము కదా, మా సిసిఆర్ అంటాము కదా, అది దేవుడు రాస్తున్నారు. అది చివరికి మనకి తెలుస్తుంది. సో దయచేసి మీరు అందరూ కూడా త్యాగాలు చేస్తున్నారు అనేది మీ సొంత జీవితంలో ఉండొచ్చు, మీ పనిలో ఉండొచ్చు, మీరు త్యాగాలు చేసి ఇంటికి పూర్తి చేస్తున్నారు అనేది భావించవద్దు. మీ త్యాగాలు, మీ బలిదానం మీకే కాదు, ఇంకా వచ్చే తరాలో ఎంతమంది మహిళలకి, ఎంతమంది అమ్మాయిలకి అది నెగిటివ్గా ప్రభావిస్తుంది అనేది మీరు ఖచ్చితంగా భావించాలి. త్యాగం చేయకండి, పని చేయండి, కావాలంటే బ్యాలెన్స్ చేయండి. అప్పుడప్పుడు అక్కడ కొంచెం తక్కువ ఎక్కువ, అప్పుడప్పుడు ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఎక్కువ. చాలా విమర్శనాలు వస్తుంది, చాలా అపోహాలు వస్తుంది, చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. నాకు చిన్న బాబు, ఇంటిలో నేను ఎక్కువసేపు ఉండను. అవకాశం ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం బాబుని తీసుకెళ్తాను ఎక్కడైనా సెమీ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంటే, అంటే సగం అఫీషియల్ సగం అన్అఫీషియల్. అఫీషియల్ అయిపోయిన తర్వాత బాబు చేతిని పట్టుకుంటే లేకపోతే కూర్చోపెడితే పక్కనే చాలామంది దానికి వీడియోస్ పెట్టి విమర్శనాలు రాస్తారు, మిస్యూజ్ ఆఫ్ పవర్ అని అంటారు. అయితే కానీ నేను ఒక అధికారితో పాటు ఒక తల్లిని కూడా. సో ఒక మహిళకని, ఒక తల్లికని, ఒక తండ్రికని వాళ్ళ పిల్లల్ని ఆఫీస్ తీసుకొని వచ్చి పక్కన కూర్చోపెట్టి పనిచేస్తే నాకు ఎప్పుడు కూడా కోపం రాదు, గర్వమే వస్తుంది. తల్లి చేస్తే గర్వం వస్తుంది, తండ్రి చేస్తే ఇంకా గర్వం వస్తుంది. కాబట్టి ఇలాంటి నేను ఈ సందర్భంలో ఇందిరా నూయి పెప్సికో CEO ఉండే. మొదటి స్థానం పట్టణ సమాఖ్యాది. మహిళా దినోత్సవం అంటే మనందరి మహిళలందరి, సో మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మినిట్. సో దాన్ని చక్కగా మీరు వినియోగించుకొని మరి పాఠశాల జీవితంలో, కళాశాల జీవితంలో మీకు ఇష్టమైనటువంటి పనులతో ముందుకు సాగాలని, కలెక్టర్ గారి యొక్క సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, రూత్ లారెన్స్ అనే అమ్మాయి అతి చిన్న ఏట ఒక గొప్ప డిగ్రీని అందుకుంది. కాళ్ళు లేకపోయినా కూడా సుధాచంద్రన్ అనే ఒక ఆవిడ తను ఇష్టపడి డాన్స్ నేర్చుకొని మయూరి సినిమాగా వచ్చింది.
అలాగే హెలెన్ కెల్లర్ కళ్ళు లేకపోయిన గొప్ప పోయిట్గా మనందరికీ సుపరిచితురాలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అవరోధాలను అధిగమించి పైరకు మరి వారి చేతుల మీదుగా సన్మానం. మీరు వరుస క్రమంలో నేను పిలుస్తాను, వరుస క్రమంలో పిలిస్తే మహిళలంతా కూడా రావాలి, రెడీగా ఉండండి. స్వప్న గారు మీరు వరుస క్రమంలో రండి. బిల్సెట్ పిల్లలు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ రండమ్మా. తర్వాత షబానా బేగం కింద వచ్చినా కదా, సరే కింద దిగాక చేద్దామంటున్నారు. గారు ఉమా ఇటు వచ్చేసి ఉమాదేవి. సో ఇది ఒకసారి చదువుతాను. ఆలోచనలో నవ్యత, ఆచరణలో విశిష్టత మన గౌరవ కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారి ప్రత్యేకత. ఉన్నత పదవిలో ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ పలువురి ప్రశంసలు పొందుతూ సమాజ హితమే అభిమతంగా కృషి చేస్తున్నందుకు మీకు మహిళా శక్తిమాన్ పురస్కార ప్రదానం చేస్తున్నాము. ఇది కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ, కరీంనగర్ జిల్లా నాటక సమాజాల సమాఖ్య అండ్ కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్. అదే ఒకేసారి మరి పమేలా సత్పతి మేడం గారికి మహిళా శక్తిమాన్ పురస్కారం ఇస్తున్న సందర్భంగా చెప్పట్లండి. ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి రండి సార్. ఇంకొక జ్ఞాపికను అందజేస్తున్నారు. చిన్నపిల్లలు సవితా మేడం డిపార్ట్మెంట్ ముందు చెప్పాను, ఉపయోగపడేది. మీరు కొంచెం దూరం ఫోటోగ్రాఫ్. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కృపారాణి మేడం, బాలభవన్ సూపరింటెండెంట్ మంజులా మేడం. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ, దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళ ఎలా ఉండింది అనే విషయానికి మనకు వస్తే ఒక రోజుతోనే ఒక మహిళా దినోత్సవం చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా మహిళల పైచేయి ఉన్నప్పుడే ఈ మహిళా దినోత్సవానికి ఒక అర్థమంటూ ఉంటుందని నేను నా వ్యక్తిగత అభిప్రాయము. అదేవిధంగా హింస లేని మహిళలపైన ఎప్పుడైతే హింస లేకుండా ఉంటుందో, ఆ హింస అనేది మగవాడు ఎప్పుడైతే చేయకుండా ఉంటాడో అప్పుడే మహిళలకు అత్యుత్తమ గౌరవము లభించిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా శ్రీమతి కలెక్టర్ గారు పమేలా సత్పతి గారు చాలా మంచి వాక్యాలు వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలలో ఆవిడ మాట్లాడిన మాటలకి, ఈరోజు తను మాట్లాడిన మాటలకి నిజంగా కూడా మహిళలపైన తనకున్న ఒక మంచి ఆలోచన, మహిళా ఆఫీసర్లపైన తనకున్న ఒక మంచి ఆలోచన, అందరినీ ఉత్తేజపరిచే విధంగా, అందరినీ ఆలోచింపజేసే విధంగా ఆవిడ మాట్లాడిన తీరును నేను అభినందిస్తూ ఉన్నాను. కానీ వర్కింగ్ ఉమెన్ ఏ విధంగా ఉండిందంటే ఈరోజు ఇల్లు తర్వాత ఆఫీస్ రెండూ చూసుకునే పరిస్థితులలో ఉండి తన బాధ్యతను ఇంటికే ఎక్కువగా ఇవ్వకుండా ఆఫీస్కి సమపాలనలో ఇచ్చినట్లయితే మంచి అవకాశాలు ఇంకా ముందు ముందు వస్తాయని వారు వ్యాఖ్యానించడం జరిగింది. సో నేను వారి మాటలకు నేను ఏకీభవిస్తూ ఉండేనాను. వన్స్ అగైన్ అందరికీ కూడా ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సబిత, నేను జిల్లా సంక్షేమాధికారి, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కరీంనగర్. మరి ఈరోజు మనము జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లాలో మహిళా దినోత్సవ సంబరాలను చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ శోభారాణి గారు, ధనలక్ష్మి గారు, సిడబ్ల్యూసీ మెంబర్, తర్వాత జిల్లా కలెక్టర్ గారు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో మహిళలను ఉత్తేజపరచడం జరిగింది. మరి ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాకు వస్తే మనము ప్రతి మహిళని, తర్వాత కిషోర బాలిక స్థాయి నుంచే వారి లోపల అత్యున్నతమైన విలువలను రూపొందించడానికి, మహిళలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి అనే ఉద్దేశంతో వారి ఆరోగ్య పరిరక్షణకు, వారి లోపల
స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కూడా మన జిల్లా యంత్రాంగం తరపున ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం కూడా మహిళల కోసము వారి ఆరోగ్య సమస్యలు, ఆహారం సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటితో పాటు సామాజిక సమస్యలు ఎదురైనప్పుడు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి, సమస్యలు ఎదురు కాకుండా ఏ విధంగా మనం ప్రివెన్షన్ చేసుకోవాలి అనే విషయాల మీద మరి ప్రతి శుక్రవారం కూడా ప్రతి గ్రామాన మహిళలకు అవగాహన కల్పిస్తూ ప్రతి శుక్రవారం కూడా ఒక మహిళా దినోత్సవం లాగా మనము కరీంనగర్ జిల్లాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కిషోర బాలికలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద వాళ్ళు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. అదేవిధంగా భావోద్వేగ పరంగా కూడా వాళ్ళు మానసికంగా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ముఖ్యంగా చదువుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది. దాంతోపాటు చదువు మాత్రమే కాకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్ మీద, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద, ఫిజికల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకి యోగా, కరాటే లాంటి వాటి ద్వారా కూడా మహిళల్ని ముందు నుంచి మగవారికి ఏమాత్రం తక్కువ కారు అనే విధంగా, అదేవిధంగా మహిళలందరూ కూడా వాళ్ళ పేరెంటింగ్, ముఖ్యంగా పెంపకంలో జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే, తల్లులు పెంపకంలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మంచి లింగ వివక్షత లేని సమాజ దిశగా మనం పయనించడానికి అవకాశం ఉంటుందనేది సందేశాన్ని ఇస్తూ మహిళలందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.